హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఈ వీడియోలో ప్రీవియస్ డిఎస్సిలో వచ్చినటువంటి జీక్ అండ్ కరెంట్ అఫైర్స్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. తెలంగాణ డిఎస్సి 2024లో తెలంగాణలో కండక్ట్ చేసినటువంటి డిఎస్సిలో వచ్చినటువంటి జీక్ అండ్ కరెంట్ అఫైర్స్ బిట్స్ అండి. సో మనందరికీ తెలుసు జీక్ అండ్ కరెంట్ అఫైర్స్ 20 బిట్స్ అయితే ఉంటాయి. సో ఇందులో పార్ట్ 1 వీడియోగా మనం 20 బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ బిట్స్ అన్నీ కూడా ఏపీ అండ్ తెలంగాణ ఇద్దరికి కూడా యూజ్ అవుతాయండి. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ క్వశ్చన్, యుఎస్ అభివృద్ధి చేసిన మూమెంట్ మ్యాగ్నిట్యూడ్ స్కేల్ని దీనిని కొలవడానికి ఉపయోగిస్తారు. ఆన్సర్ ఆప్షన్ 1 భూకంపాలు. నెక్స్ట్ 1, భారత రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్ చేయగల సభ్యుల సంఖ్య ఎంత? భారత రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్ చేయగల సభ్యుల సంఖ్య ఆప్షన్ 3 12 మంది. ఇక్కడ 10 అని ఉందండి, కానీ 12 అని ఉండాలి. సో రాష్ట్రపతి రాజ్యసభకు 12 మందిని నామినేట్ చేస్తాడు. నెక్స్ట్ 1, భారతదేశంలో సాధారణ ఎన్నికలు 2024లో ప్రవేశపెట్టిన ఐచ్ఛిక ఇంటి ఓటింగ్ సౌకర్యాన్ని పొందగల వ్యక్తులు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 ఏ అండ్ బి. 85 ఏళ్ళు మరియు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న ఎవరైనా అర్హత కలిగిన పౌరుడు. నెక్స్ట్ 40% బెంచ్ మార్క్ వైకల్యం ఉన్నవారు. వీరికి ఐచ్ఛిక ఇంటి ఓటింగ్ సౌకర్యం అనేది కల్పించారు. నెక్స్ట్ 1, గౌట్ అనేది దీని వైఫల్యం వల్ల వచ్చే వ్యాధి. గౌట్ అనేది దేని వైఫల్యం వల్ల వచ్చే వ్యాధి అంటే ఆప్షన్ 3 కిడ్నీలు. నెక్స్ట్ 1, జూలై 2024లో ప్యారిస్లో జరిగే వేసవి ఒలింపిక్స్లో నిఖత్ జరీన్ బాక్సింగ్ యొక్క ఈ క్రింది ఈవెంట్లో పాల్గొనేందుకు అర్హత సాధించింది. ఆన్సర్ ఆప్షన్ 2 ఫ్లై వెయిట్. నెక్స్ట్ 1, స్పెషల్ ఒలింపిక్స్ భారత్ అనేది వీరి క్రీడల అభివృద్ధికి ఉద్దేశించబడిన జాతీయ క్రీడా సమాఖ్య. ఆన్సర్ ఆప్షన్ 4 బుద్ధి వైకల్యతలు ఉన్న వ్యక్తులు. నెక్స్ట్ 1, ఆస్ట్రేలియా మరియు ఇంగ్లాండ్ మధ్య మొదటి వన్డే అంతర్జాతీయ క్రికెట్ పోటీ ఈ సంవత్సరంలో జరిగింది. ఆన్సర్ ఆప్షన్ 3 1971. నెక్స్ట్ 1, సముద్ర చట్టాల ప్రకారం ఏ దేశానికైనా దాని తీరానికి ఆనుకొని ఉన్న సముద్రంలో ఇంత దూరం వరకు సార్వభౌమాధికారం ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ 1 24 నాటికల్ మైళ్ళు. నెక్స్ట్ 1, క్రింది సంస్థలలో ఒకదానిలో భారతదేశం సభ్యదేశం కాదు. ఇందులో భారతదేశం సభ్యదేశం కాని సంస్థ ఆప్షన్ 1 అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్. నెక్స్ట్ 1, క్రింది యాప్లలో ఒకటి డిజిటల్ చెల్లింపుల లావాదేవీల కోసం ఉద్దేశించబడినది. ఇందులో డిజిటల్ చెల్లింపుల లావాదేవీల కోసం ఉద్దేశించబడిన యాప్ ఆప్షన్ 3 భీమ్. నెక్స్ట్ 1, జూన్ 2022లో 200వ వార్షికోత్సవాన్ని జరుపుకున్న దినపత్రిక ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 ముంబై సమాచార్. నెక్స్ట్ 1, ఆది శంకరాచార్య చార్ధామ్గా నిర్వచించిన 4 హిందూ తీర్థయాత్రా క్షేత్రాల సమూహాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 3 బద్రీనాథ్, రామేశ్వరం, ద్వారకా, జగన్నాథ్ పూరి. నెక్స్ట్ 1, క్రింది వారిలో ఒకరు ప్రసిద్ధ హిందుస్థానీ శాస్త్రీయ గాయకుడు.
ఇందులో ప్రసిద్ధ హిందుస్థానీ శాస్త్రీయ గాయకుడు ఆప్షన్ 1 భీమ్సేన్ జోషి. నెక్స్ట్ వన్, ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద ఎగ్జిబిషన్ హాల్లలో ఒకటి అయిన స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ కన్వెన్షన్ సెంటర్ యశోభూమి ఈ రాష్ట్రంలో ఉంది. ఆన్సర్ ఆప్షన్ 4 ఢిల్లీ. నెక్స్ట్ వన్, దూద్ సాగర్ జలపాతాలు భారతదేశంలోని ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ఆన్సర్ ఆప్షన్ 2 గోవా. నెక్స్ట్ వన్, క్లోరోక్విన్ దీని యొక్క విరుగుడు మందు. క్లోరోక్విన్ అనేది మలేరియా యొక్క విరుగుడు మందు. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ యొక్క నినాదం ఏమిటి? సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ యొక్క నినాదం ఆప్షన్ 1 సేవా ఔర్ నిష్ఠా. నెక్స్ట్ వన్, సామాజిక న్యాయం మరియు సాధికారత శాఖ ప్రారంభించిన సాక్రెడ్ పోస్టల్ వీరికి ఉద్దేశించబడినది. ఆన్సర్ ఆప్షన్ 4 సీనియర్ సిటిజన్లు. నెక్స్ట్ వన్, ఆటోమేటెడ్ బ్యాకప్ విద్యుత్ శక్తిని అందించే యూపీఎస్ని విస్తరించండి. యూపీఎస్ యొక్క ఫుల్ ఫామ్ ఆప్షన్ 1 అన్ఇంటరప్టబుల్ పవర్ సప్లై. నెక్స్ట్ వన్, ప్రాచీన భారతదేశంలో వ్రాయబడిన చరక సంహిత అనే గ్రంథం దీనికి సంబంధించినది. ఆన్సర్ ఆప్షన్ 2 ఆయుర్వేదం. ఈ చరక సంహిత అనే గ్రంథాన్ని రచించినది చరకుడు. ఇది ఆయుర్వేద శాస్త్రానికి సంబంధించినది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.